గత 3 రోజులుగా అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోర్ కమిటీ సభ్యుల యొక్క సమావేశాన్ని పార్టీ ఆఫీస్లో నేను మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి తరచుగా నిర్వహిస్తా ఉన్నాం. దానికి తర్వాత కూడా ఈరోజు సీనియర్ నాయకుల యొక్క టోలీ సమావేశం 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి యొక్క శాఖ వారి నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించడం, పర్యటనలో పర్యటన నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం, దానికి హోంశాఖ మంత్రులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఇతర కార్యక్రమాలు నిర్వహించినటువంటి దృష్టిలో ఉంచుకొని సాయంత్రం మహిళా మోర్చా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల విషయానికి వచ్చిన తర్వాత మనం చూస్తాం, మనం ఇబ్రహీంపట్నంలో అంటే రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక సమస్యను తెరమరు చేయడానికి, ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏ విధంగా కుట్రలు చేస్తుందో అనేక సంఘటనలు సారున్నాయి. మీడియాలో రాకుండా చేస్తారు, మీడియా దృష్టి మళ్లిస్తారు, ప్రజల దృష్టి మళ్లిస్తారు, చర్చ లేకుండా చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత 4 మహిళలు చనిపోవడము, 30 మంది అనారోగ్యానికి గురి కావడము, వారందరి హాస్పిటల్లో చేర్చిన విషయము, దాన్ని అనుకున్న స్థాయిలో ప్రజలకు చెప్పలేకుండా ఉండడము. నేనైతే అపోలో హాస్పిటల్ పోయి ఆ బాధితులు పరామర్శించక ఆ విషయం బయటికి రావడము చూస్తున్నాం మనం. అది చాలా పెద్ద సంఘటన. దేశంలో ఎక్కడ కూడా ఇంత దారుణమైన సంఘటన జరగలే. ఈ రోజు కూడా బాధితులు ఫోన్ చేసిండ, ఇంతవరకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు, ఆదుకునే ప్రయత్నం చేస్తలేరు. మేము కూలీ నాలి చేసుకున్నటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా పేద కుటుంబాలు, పసిపిల్లలు ఉన్నారు. ఆ రోజు అపోలో హాస్పిటల్ పోయిన తర్వాత నాకే బాధ అనిపించింది. మాకు కొంచెం మానవత్వం ఉంది కాబట్టి బాధ అనిపించింది. మానవత్వంలో మానవ మృగాలు వీళ్ళు. ఒక కెమెరామెన్ వచ్చింది ఆ రోజు, కెమెరామెన్ వచ్చి ఏడ్చుకుంటూ అయిపోయినాక ఆ రోజు, సార్ చూస్తే బాధ అనిపిస్తుంది సార్, సాయం చేయండి సార్ అని చెప్పి. చిన్న పిల్లలు సార్, ఆయన ఆటో డ్రైవర్ సార్, 3 వేల ఆటో కిరాయి, టాక్సీ కిరాయి తీసుకోవడం సార్, కిరాయి అనుకుంటారు సార్, ఆటో పైసలు కట్టలేకపోతుంది సార్, ఏడుస్తుంది సార్ ఆయన చెప్పన్నాడు. పిల్లల్ని ఎత్తుకోలేపారు సార్, వాళ్ళ భార్య పోయి హాస్పిటల్ ఉన్నారు సార్ అని చెప్పి. నేను కెమెరామెన్ కు మానవత్వం ఉంది కాబట్టి ఆయన స్పందిస్తున్నాడు. లాస్ట్కి చివరికి ఏం చేశారు, దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డైరెక్టర్ ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఎవరు లేరు. ఎవరు ఆయన, అదే హెల్త్ డైరెక్టర్, ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎవ్వరు లేరు. ఈతను అంటే ఆయన డిప్రెషన్లకు పైసలే, ప్రమోషన్లకు పైసలే, పోస్టింగ్లకు పైసలే. సీఎంఓకును సంబంధిత మంత్రికి నెలకు మంచిగా మూట అప్పచెప్తాడు. మూట ముళ్ళ అప్పచెప్తారు కాబట్టి ఆయన చాలా మంచివాడు. వీళ్ళకు ఆయననే బాధ్యుడు, ఆయననే విచారాధికారి చేసి లాస్ట్కు ఎవరిని బలి చేశారు, డాక్టర్ శ్రీధర్ పాపం. ఆయన బాధ్యత లేదు, ఆయనకు ఒక ఉత్తర్వులు ఒక ఆర్డర్ లేదు ఆయనకు డ్యూటీ ఏమని. ఆ శ్రీధర్ డాక్టర్ బలి చేశారు. ఆయన ఎవరు రాకూడదు బాబు, నేను చూస్తే ఇలా ఇబ్బంది అనిపించింది. ఆయనకే సంబంధం, నువ్వు హెల్త్ డైరెక్టర్, నువ్వు ఏం చేయాలో తెలియదా, ఏం ఏర్పాటు అని తెలియదా నీకు? ఆ రోజే కలెక్టర్ ప్రారంభోత్సవం ఉంటుంది, ఉన్న అధికారులందరూ అడిగిపోతారు. కనీసం ఒక మహిళా డాక్టర్ను పెట్టవాడను, మహిళల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేటప్పుడు మహిళా డాక్టర్ను పెట్టవు, కనీస సౌకర్యాలు లేవు, వాళ్ళకు ముందు చేయాల్సిన పరీక్షలు చేయవు. ఓ బీపీ చెక్ చేయవా, షుగర్ చెక్ చేయవా,
థైరాయిడ్ ఉండా ఏముంది ఏం చెక్ చేయవు, కింద వండబెట్టి లైన్ గా కార్పెట్ వేసి వండబెట్టారు పాపం, కింద కార్పెట్ లైన్ వండబెట్టారు, అరుస్తున్నారట వాళ్ళు పెయిన్స్ తోని. ఆయన ఆపరేషన్ చేసి అందరికి పంపించారు. అంత పేదలు వాళ్ళందరూ. గంట లోపట 1 అవర్ లోపట 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినట్టే రికార్డ్ కోసం చేశారు. నలుగురు చనిపోయా, 30 మందికి హెల్త్ ఇబ్బందులు రాబట్టే వాళ్ళందరికీ. అంత కూలీలు చేసుకునే వాళ్ళు ఏం చేయాలి? ఒక్క స్పందించారు, ఒక్క మంత్రి స్పందించారు, ఒక ఎమ్మెల్యే స్పందించాలి. హెల్త్ డైరెక్టర్ ఇట్లా అన్నాడు. కనీసం ఆ కుటుంబాలను కలిసే ప్రయత్నం కూడా చేయాలి. నాకు అలవాటు అయిపోయింది, చచ్చిపోతే పేదోడు చచ్చిపోతాడు అంటే 2 చెక్కులు ఇస్తే 5 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు ఇస్తే మనకు కేలికతం దుకాణం పని దాయిపోయి వాళ్ళ జాల వాళ్ళు ఉంటారు, పైసలు ఇచ్చిన పేరుతుంది. పేదోళ్ళ ప్రాణాలు ముఖ్యం కాదు వీళ్ళకి. పేపర్ కూడా లక్ష అలవాటు అయిపోయింది ఇక కామన్ గా. పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోవడం కామన్ అయిపోయింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు సరిహద్దులో కాశ్మీర్ లో ఎన్కౌంటర్ కామన్ గా ఎన్కౌంటర్ కామన్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు ఆత్మహత్యలు, పేదోళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యంలో చనిపోవడము, హత్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణమైన అయిపోయినాయి. కాబట్టి పేదోళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 4 పేద మహిళలు చనిపోయారంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. ఎవరు బాధ్యుడు? సంబంధిత మంత్రి బాధ్యుడు. వేరే పార్టీ అయితేనో వేరే మంత్రి అయితే ముఖ్యమంత్రి ఊకుంటుండేనా? తెల్లారి రాజీనామా చేస్తుండే, బర్తరఫ్ చేస్తుండే, రాజీనామా చేస్తుండే. వేరే డైరెక్టర్ వేరే ఆఫీసర్ ఊకుంటుండే ముఖ్యమంత్రి తెల్లారి సస్పెండ్ అంటుండే. 3 ఇచ్చేటువంటి డైరెక్టర్ కాబట్టి రేపు చేస్తాడు ఆయన, ఎమ్మెల్యేలు మంత్రి చేస్తాడు మళ్ళీ ఆయన. ఎమ్మెల్సీ చేస్తాడు ఆయన. మూల తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా అలాగా నమ్మకంతో ఉన్నారు. ప్రతి భవన్లో నమ్మకంతో ఉన్నారు. మేము ఏం చేసినా కూడా మేము రేపు ఎమ్మెల్యేనో ఎంపీఓ మంత్రో ఎమ్మెల్సో గ్యారెంటీ అవుతామని చెప్పి ఒక నమ్మకం ఏర్పడే వాళ్ళకి. దీనికి ఎవరు బాధ్యత? హెల్త్ మినిస్టర్ బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నా, హెల్త్ మినిస్టర్ బర్తరఫ్ వేస్తావా రాజీనామా చేస్తావా? హెల్త్ మినిస్టర్ కారణం నీ అల్లుడు కాబట్టి నీ అల్లుడిని కాపాడే ప్రయత్నంలో భాగంగా తూతూ మంత్రంగా కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఇవ్వకుంటే మంత్రి బెదిరిస్తాడు, మీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాడట. ఏ నివేదిక రాకముందే సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాను, ఎట్లా చేస్తావు నువ్వు? ఎట్లా ఆదేశాలు ఇస్తావు? ఎట్లా వార్నింగ్ ఇస్తావు నువ్వు? అంటే నేను తప్పించుకోవడానికి గంభీరంగా ఒక స్టేట్మెంట్ పడేస్తే నాది ఏం తప్పలేదు, చుప్పుడు ప్రయత్నం. ముఖ్యమంత్రి మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, నీ అల్లుడిని ఫస్ట్ మంత్రి పై తొలగి భర్తలపై నీ పేదల ప్రాణాలు ముఖ్యం అనుకుంటే హెల్త్ డైరెక్టర్ వెంటనే సస్పెండ్ చేయి. హెల్త్ డైరెక్టర్ వెంటనే సస్పెండ్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.